సరే ఈ మాక్ డ్రిల్స్ గురించి చెప్పండి సార్. ఈ మాక్ డ్రిల్స్లో భాగంగానే ఇవన్నీ మాట్లాడింది. మాక్ డ్రిల్స్లో ముఖ్యంగా ఒకటి బంకర్స్ గురించి చెప్పా, రెండు సైరన్స్ వ్యవస్థ గురించి చెప్పా. సైరన్ వ్యవస్థ అంటే సార్ మొత్తం సైరన్ మోగుతుంది సిటీ అంతా, అంటే అన్ని ప్రాంతాలు. అంటే రకరకాల సైరన్స్ ఉంటాయి. అంటే ఎయిర్ స్ట్రైక్ అవుతున్నప్పుడు ఒక రకమైన సైరన్, ఓకే, ల్యాండ్ బోర్డర్ మీద వచ్చి స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఇంకొక రకమైన సైరను, ఓకే, ఇంకోటి కోస్టల్ బోర్డర్ సెలెక్ట్ చేసినప్పుడు ఇంకో రకమైన సైరను, ఇంకొకటి ఆ ఎనిమి ఎంత దగ్గరలో ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక రకమైన సైరను. వీటన్నిటిపైన రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఒకటి సైరన్ వ్యవస్థ, రెండోది బంకర్ వ్యవస్థ, రెండు వ్యవస్థలు చెప్పా. మూడోది అన్నిటికన్నా మించింది, ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే మన వృద్ధుల్ని, పిల్లల్ని, మహిళల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దాని మీద మూడోది. నాలుగోది ఏంటంటే పరమత సహనాన్ని పాటిస్తా అన్ని మతాలు అన్ని కులాలు కలిసి దేశం కోసం ఉండాలి అనే దాని మీద కూడా ఒక రకమైన కమ్యూనిటీ పోలీసింగ్ అనేది ఈ అంటే అటువంటి ఏర్పాట్లు, అంటే బేసిక్ మెడికల్ హెల్త్ ఫెసిలిటీస్తో పాటు ప్రతి మనిషి ఒక నర్సు లాగా, ఒక డాక్టర్ లాగా, తక్కువ మిడిమిడి జ్ఞానంతో కాకుండా తక్కువ మందులతో కూడా ఒక మనిషిని ఎట్లా బతికించాలి, ఓకే, ఇవన్నీ ఈ మాక్ డ్రిల్స్లో తయారవుతాయి. అన్నిటికీ మించి మాక్ డ్రిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా సురక్షిత ప్రాంతాలకి చేరుకోవటానికి ఏమేమి టిప్స్ ఓకే అవి తీసుకోవటం. తర్వాత అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ ఆ క్షణంలో యుద్ధం వచ్చినప్పుడు, శత్రువు మన దేశంలోకి చొరబడ్డప్పుడు డిఫరెంట్ సైరన్స్ చెప్పారు కదా మీరు. సో ఆ సైరన్స్ బేస్ చేసుకొని మరి సేఫ్టీ ప్లేసెస్ అంటే ముందుగానే ప్రభుత్వాలు మనకి పర్సనల్ గా ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. తప్పకుండా చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, ఇదే టీవీ స్టూడియో ఉంది, ఇప్పుడే మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం, యుద్ధం సైరన్ మోగింది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బిల్డింగ్లో ఉన్న ప్రతి లైట్ని బంద్ చేయటం. ఓకే, ఎందుకు అంటే శత్రు దేశాలు ఎక్కడైతే లైటింగ్ ఉంటుందో, ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ జన సమూహం ఉందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. జన సమూహంతో పాటు వాళ్ళ పైనుంచి చూసే రాడార్ వ్యవస్థ ద్వారా కానీ, పైనుంచి చూసే వాళ్ళ యొక్క తీక్షణమైన కెమెరాస్ కానీ క్యాప్చర్ చేస్తాయి ఇమేజెస్. ఓకే, సో అది ఎనిమికి టార్గెట్గా ఇస్తాయి. సో ఇప్పుడు మనం క్యాప్చర్ చేసింది కూడా అలాగే సార్ వాళ్ళని. అబ్సల్యూట్లీ దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఫస్ట్ థింగ్ ఈజ్ టు స్విచ్ ఆఫ్ ద లైట్స్. ఓకే, డార్క్నెస్లోకి వెళ్ళిపోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ నాట్ టు బికమ్ ప్యానిక్. టెన్షన్ తీసుకోవద్దు. థర్డ్ థింగ్ ఈజ్ నాట్ టు అన్నెసెసరీలీ వెంచర్ అవుట్. అంటే పని పాట లేకుండా రోడ్ల మీద తిరగకుండా ఎక్కడ పడితే అక్కడ హోటళ్ళ దగ్గర, టీ స్టాళ్ళ దగ్గర గుంపులుగా చేరి అక్కడ ఉపన్యాసాలు చేయకుండా ప్రశాంతంగా లోపల ధైర్యంగా ఉండాలి. ధైర్యంతో పాటు కామ్నెస్ మెయింటైన్ చేయాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఆ కామ్నెస్ మెయింటైన్ చేయకుండా రూమర్స్ ఈ ప్రాపగండా వార్ చేసామనుకోండి, దాని మూలన ఎక్కువ నష్టాలు ఉంటాయి. సో బంకర్ వ్యవస్థ చెప్పానండి, సైరన్ వ్యవస్థ చెప్పానండి, అన్నిటికీ మించి కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్ వెపన్స్ లేకపోతే బాంబ్స్ ఏమైనా వేసినప్పుడు మనకి మంచినీళ్ళు తాగాలి. కెమికల్ బాంబు పడింది అక్కడ, మంచినీళ్ళు ఎలాగానే ఓపెన్ చేసుకొని తాగటం కాదు, దానికి సంబంధించి మంచినీళ్ళు తాగటానికి ఆ కెమికల్ బాంబుకి మధ్య, అంటే ఆ స్మోక్కి ఎందరోలో ఉండాలి. తర్వాత కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్ అక్కడ వార్ జరుగుతుంటే ఇంజెక్షన్ ఒకటి ఇస్తారు మన డిఫెన్స్ ఫోర్సెస్. ఆ ఇంజెక్షన్ మన తొడలో గుచ్చుకోవాలి. ఎలా తొడలో ఇంజెక్ట్ చేసుకోవాలి, దానివల్ల ఏంటి సార్ మనకి అది యాంటీ కెమికల్, యాంటీ బయలాజికల్ ఇష్యూస్ అనమాట. సో తద్వారా మనమే సుశిక్షితులమై ఉండటం మూలన మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. అంటే ఉదాహరణ బ్రదర్ బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎట్లయితే ఫ్యాస్టన్ యువర్ సీట్ బెల్ట్, ఎందుకంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎట్లయితే ఒక ఎయిర్ హోస్టెస్ ఏరోప్లేన్ ఎవ్రీ మినిట్ వాళ్ళు మనల్ని అలర్ట్ చేస్తారు, ఇదిగోండి ఇటు 2 డోర్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ ఎగ్జిట్లో మీరు ఎట్లా ఇన్హేల్ చేయాలి, ఎట్లా ఆక్సిజన్ అది పెట్టుకోవాలి, ఎట్లా మీరు బయటికి జంప్ చేయాలి, ఇవన్నీ ఏదైతే ప్రాథమిక సూత్రాలు ఉన్నాయో సేఫ్టీ కోసం టిప్స్, సెక్యూరిటీ టిప్స్, ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనేది విమానంలో ఎక్కినప్పుడు ఇచ్చే సేఫ్టీ టిప్స్ ఎట్లానో సేమ్ ఇంకొద్దిగా పెద్ద స్థాయిలో అట్లానే. కాబట్టి భయపడొద్దు, అధైర్యపడవద్దు, కంగారు పడొద్దు. చక్కగా ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఇచ్చే ఆ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని ఫాలో అవుతా, సోషల్ మీడియాలో న్యూస్ని, ఫేక్ న్యూస్ని కంప్లీట్గా అసలు దాని మొహం ఇంకా చూడకుండా ఇగ్నోర్ చేసి, అవాయిడ్ చేసి
గవర్నమెంట్ సమాచారంతో ఉంటే ఐ థింక్ భారత్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు హిట్ అండ్ జై హింద్ అని చెప్పొచ్చు బ్రదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలకి మీరు అడిగిన టెక్నాలజీ గురించి మాట్లాడాము, అవును, సైరన్ వ్యవస్థ గురించి మాట్లాడాము, ఇజ్రాయెల్ ఎలా ఉంటుందని అడిగారు, అది మాట్లాడాము. సో ఐ థింక్ కెమికల్ బయలాజికల్ రేడియలాజికల్ వెపన్స్ని మన మీద ప్రయోగించినప్పుడు వాటి నుంచి ఎట్లా కాపాడుకోవాలో మన ఇప్పుడు ఈ రాబోతున్న ఇదో అంటే 99 టీవీలో చూస్తున్నప్పుడు మీ అందరికీ చెప్తున్నా, ఇవాళ ఒక్కటే బిగినింగ్ అండ్ ఎండ్ కాదు, ఏది సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్, అవును, చాలా మీరు రాబోతున్న రోజుల్లో చూడబోతున్నారు. సో ఇక నుంచి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి అంశానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి, మెంటల్గా ముందు సిద్ధంగా ఉండాలి, ప్యానిక్ అవ్వకూడదు ఏ విషయాన్ని కూడా. సో పాకిస్తాన్ లాంటి ఒక క్రూరత్వం ఉన్నటువంటి ఉగ్రమూకలకు నిలయమైనటువంటి ఆ దేశంతో మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఇక్కడ మతాలకి, రాజకీయ పార్టీలకి, కులాలకి అతీతంగా ఒకరికి ఒకరు అవగాహనని పెంచుకొని మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ఈ దేశం సుస్థిరంగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.